ఈయన పేరు శామ్యేలు. శామ్యేలు సాయంత్రం సారా కొట్టులో ఉంటాడు. ఈ శామ్యేలు తాగి తాగి చచ్చిపోతాడు. పాస్టర్ గారు అంగి వేసుకొని వచ్చి శామ్యేల్ని పెట్టెలో పెట్టి సమాధి చేస్తాడు. సమాధి మీద భలే రాస్తాడు వాక్యం, ప్రభునందు మృతునిందు వారు ధన్యులు, క్రీస్తునందు మృతునిందు వారు ధన్యులు, ఆర్భాటంతో వచ్చినప్పుడు లేస్తాడు అని సమాధి మీద రాస్తారు. ఇవన్నీ ఈ రోజుల్లో జరుగుతుంటేనండి నేను ఒక టైటిల్ పెట్టా, పెట్టిలోకి వెళ్ళే క్రైస్తవులు, పరలోకం వెళ్ళే క్రైస్తవులు. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు నువ్వు పెట్టిలోకి వెళ్ళే క్రైస్తవుడో పరలోకం వెళ్ళే క్రైస్తవుడో ఇప్పుడు తేలిపోద్ది, నువ్వే ఆలోచించుకో. పాస్టర్ గారు వచ్చేసి తాగుబోతుని పెట్టెలో పెట్టి సమాధి చేస్తారు. చాలా సంఘాల్లో చూస్తున్నాం, చాలా విచారము, సరిచేసుకునేటువంటి పద్ధతి నేర్పిస్తున్నాను. ఒక వ్యక్తి తాగుబోతూ పాపం చేస్తూ ఉండే జీవించేవాడు బాగా తాగి చుట్టలు బీడీలు తాగేసి సారా తాగేసేసి వచ్చి ఆ ప్రభు బలలో పాల్గొని తినేసి తాగేసి వెళ్ళిపోతారు, తాగుబోతూ చనిపోతారు. అదే యేసుక్రీస్తు నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటారు చాలామంది హైందవ సహోదరులు. అయితే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కొడుకులు మా అమ్మకి మా నాన్నకి ఇలా చేయటం కుదరదు, కాల్చేస్తామని చెప్పేసి శవాన్ని కాల్చేస్తారు. ఆ శవాన్ని కాల్చబడినటువంటి ఆ శవం అతడు యేసుక్రీస్తు నమ్ముకొని మార్మనసు పొంది రక్షించబడినటువంటి వాళ్ళు. సో శవాన్ని కాల్చారు, పరలోకం వెళ్తారా నరకం వెళ్తారా? సరే, శామ్యేలు సారా తాగి భయంకరమైనటువంటి పాప జీవితంలో ఉండి చనిపోయాడు, పెట్టెలో పెట్టారు, పరలోకం వెళ్తాడా? వీళ్ళిద్దరు ఎవరో పరలోకం వెళ్తారు చెప్పండి మీరు? మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే పరలోకం వెళతారు. మరి శవాన్ని కాల్చారుగా, శవం ఉందండి, మట్టి మట్టి అండి, బూడిదండి, ఆత్మ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. వాళ్ళ కొడుకులు కాల్చుకుంటారో చంపుకుంటారో పాతి పెట్టుకుంటారో కోసుకుంటారో, ఇతడు పరలోకం వెళ్ళేది. మరి శామ్యేలు అనేటువంటి వాడు లేకపోతే యేసుక్రీస్తుని నమ్ముకొని చర్చిలకి వెళుతూ పురాతనమైన చర్చిలకి వెళుతూ తాగుబోతులు తిరుగుబోతులు భయంకరంగా ఉంటారు, మారు మనసు పొందరు, చనిపోతారు, పెట్టెలో పెడతారు. అంటే పెట్టెలో పెడితే పరలోకం వెళ్ళిపోతారా? సర్వనాశనం చేస్తున్నారండి సంఘాలని. పాస్టర్ గారులు కూడా డబ్బులు వస్తాయి కదా, అంగి వేసుకొస్తాడు, పెట్టెలో పెట్టేస్తాడు, సమాధి చేసేస్తాడు, పరలోకం వెళ్ళిపోతాడా? పెళ్లి కోసం బాప్తిసం ఇస్తాడు పాస్టర్, డబ్బుల కోసం. ఆడికి మారు మనసు ఉండదు, పాడు ఉండదు, తాగుతాడు సిగరెట్లు, పెళ్లి కోసం బాప్తిసం కావాలంటాడు. పాస్టర్ గారు 2000 రూపాయలు ఇస్తే బాప్తిసం ఇచ్చేస్తాడు. మళ్ళీ వాడు పోతూ పోతూ సిగరెట్లు తాగిలిపోతాడు. సో డబ్బుల కోసం చేస్తున్నటువంటి ఈ తంతు నేను సరిచేయాలని అనుకుంటున్నా. ప్రభుని నమ్మిన వాళ్ళేమో కాల్చేశారు శవాన్ని, ప్రభుని నమ్మకుండా మారు మనసు లేకుండా సారాలు భయంకర పాపం చేసేవాడిని పెట్టెలో పెట్టారు. వీళ్ళిద్దరిలో ఎవరు పరలోకం వెళ్తారో మీరు నిర్ణయించండి వాక్యానుసారంగా. పరలోకం వెళ్ళే క్రైస్తవులు ఆర్భాటముతోను ప్రధాన శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకం నుంచి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, వాళ్ళు పరలోకం వెళ్ళే క్రైస్తవులు, వీళ్ళు పెట్టెలోకి వెళ్ళే క్రైస్తవులు. సమాధి ఎలా జరిగితే ఏంటండి ఇంపార్టెంట్? సమాధులు బాగా జరిగితే, సమాధి కార్యక్రమం బాగా చేసేస్తే, పెట్టెలో పెడితే పరలోకం వెళతారా? నేను ఒకసారి లండన్ దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు సమాధి వెస్ట్ మినిస్టర్లో ఉంటుంది. ఆయన ఆఫ్రికాలో గొప్ప సేవ చేసి జీవితాలన్నింటినీ లక్షల మందిని మార్చి ముసలోడు అయిపోయిన తర్వాత తన సొంత దేశం లండన్ వెళ్ళి అక్కడ చనిపోయారు. చనిపోయినట్టు ఆఫ్రికా సంఘ పెద్దలకు తెలిసింది. వీళ్ళందరూ లండన్ వెళ్ళారు. నేను చూశాను అక్కడ డేవిడ్ లివింగ్స్టన్ గారి సమాధి, ఎలిజబెత్ సమాధి కూడా అక్కడే ఉంటుంది. వీళ్ళు వెళ్ళి సంఘ పెద్దలు, సార్ డేవిడ్ లివింగ్స్టన్ గారు మా మధ్యలో గొప్ప సేవ చేశారు, మా బ్రతుకులు హృదయాలు మార్చారు, ఆయన సేవని మాకు ఇవ్వండి, మేము తీసుకెళ్ళి ఆఫ్రికాలో సమాధి చేసుకుంటామంటే లండన్ వాళ్ళు మేము ఇవ్వం, పెద్ద వాళ్ళు సమాధి చేసే ప్లేసులో సమాధి చేయబోతున్నా ఇవ్వమన్నారు. అట్లాగా లేదు సార్, మా హృదయాలు మార్చాడు, ఆయన మనసంతా ఆఫ్రికాలో ఉంది, డేవిడ్ లివింగ్స్టన్ గారు అయ్యగారు సమాధి మా శవాన్ని మాకు ఇవ్వండి, తీసుకెళ్ళి మేము ఆఫ్రికాలో పాతి పెట్టుకుంటామని మళ్ళీ అడిగితే ఇవ్వమని చెప్పారు లండన్ వాళ్ళు. అప్పుడు ఏమన్నారంటే ఆఫ్రికా సంఘ పెద్దలు, ఇప్పుడు ఒక పని చేద్దామండి, డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క శవాన్ని కోసి గుండెకాయ తీసుకెళ్ళి మేము ఆఫ్రికాలో పాతి పెట్టుకుంటాం, మిగతా డెడ్ బాడీని మీరు లండన్లో పాతి పెట్టుకోండి. అట్లాగే శవాన్ని కోసారు, గుండెకాయ తీసుకుని వెళ్ళి ఆఫ్రికాలో పాతి పెట్టారు, మిగతా డెడ్ బాడీని లండన్లో పాతి పెట్టారు. ఇప్పుడు ఎక్కడ సమాధి అయింది? కరెక్ట్గా అయిందా? ఎక్కడి నుంచి లెగుస్తాడు ఈయన? సముద్రంలో చచ్చిపోతున్నారు వాళ్ళ సమాధులు ఎక్కడి? ఫ్లైట్లో చనిపోతున్నారు వాళ్ళ సమాధులు ఎక్కడి? మన అహ్మదాబాద్లో 278 చనిపోయారు ఫ్లైట్లో, ఒక పీసు కూడా దొరకలా, వాళ్ళ సమాధులు ఎక్కడి? టైటానిక్ షిప్లో చనిపోయారు 100,000 మంది, వాళ్ళ సమాధులు ఎక్కడి? వాళ్ళు యేసుప్రభుని నమ్మకం వాళ్ళు ఉన్నారు. సమాధి కాదండి ముఖ్యం, మారు మనసు ముఖ్యం. ప్రపంచ భక్తుడు డాక్టర్ జాన్ వెస్లీ, ఆయన ఒకసారి దర్శనంలో పరలోకం వెళ్ళాయంట. నేను లండన్ వెళ్ళినప్పుడు జాన్ వెస్లీ గారి సంఘాలలో కూడా నేను వాక్యం చెప్పా. ఆయన పుల్పిట్ మీద మాట్లాడిన దాంట్లో మీద నేను ఎక్కా లండన్లో.
పరలోకం వెళ్ళాయంట దర్శనంలో. పరలోకంలో గేటు దగ్గర ఒక దేవదూత ఉందంట. హలో దేవదూత గారు బాగున్నారా? బాగున్నాం. ఏంటి జానవేసులు ఇటు వచ్చాం? పరలోకంలో మా మెదలిశ్వరుడు ఉండారా అని అడిగాయంట. మెదలిశ్వరుడు ఎవరు లేరండి ఇక్కడ. అవునా? లోదరనోళ్ళు ఎవరు లేరండి. మరి ఆర్సీఎం వాళ్ళు ఎవరు లేరు. పెంతుకొస్తోళ్ళు, హెబ్రోనోళ్ళు, బ్రదరనోళ్ళు ఎవరు లేరండి ఇక్కడ పరలోకంలో. ఇదేంటండి పరలోకం అంతా ఖాళీగా ఉంది. డౌట్ వచ్చి జానవేసులి గారికి నరకం కూడా వెళ్ళాయంట, నరకం గేటు దగ్గరికి. అక్కడ కూడా ఒక దేవదూత కాపలా కాస్తున్నప్పుడు ఆ దేవదూతను అడిగాయంట, ఏమంటే దేవదూత గారు నరకంలో మా మెదలిశ్వరుడు ఉండారా అని అడిగాయంట. మెదలిస్టోళ్ళు ప్రెసిడెంట్ దగ్గర నుంచి అటెండర్ దాకా మొత్తం ఇక్కడే ఉండాలని చెప్పాను. లోదరనోళ్ళు అబ్బో బిషప్ దగ్గర నుంచి అటెండర్ దాకా మొత్తం ఇక్కడే ఉన్నారు. పెంతుకొస్తోళ్ళు ఫుల్ ఇక్కడే ఎగురుతున్నారు వాళ్ళు. బ్రదరన్నం భక్సింగారు వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇదేంట్రా నరకం అంతా ఫుల్గా ఉంది, పరలోకం అంతా ఖాళీగా ఉంది. వాళ్ళు మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ పరలోకం గేట్ దగ్గరకు వచ్చాయంట. డౌట్ వచ్చి దేవదూతను అడుగుతున్నాయంట, ఏమండి దేవదూత గారు నరకం అంతా ఫుల్గా ఉంది, పరలోకం అంతా ఖాళీగా ఉంది, పరలోకంలో ఎవరు లేరా ఏంటి? అప్పుడు దేవదూత చెప్పిందంట, జాన్ వెస్లీ గారు పరలోకంలో కూడా ఉన్నారు. పరలోకంలో లూథరన్లు, సిఎస్ఐలు, బ్యాప్టిస్టులు, బక్సింగారు, బ్రదరన్లు, పెంతుకొస్తులు అనే పేరు ఉండవి లేరు ఇక్కడ. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని జాన్ వెస్లీ గారికి ఆన్సర్ చెప్తే నేను విని అక్కడే చాలా ఆశ్చర్యపోయా. డబ్బుల కోసం మారు మనసు లేని వాడికి బాప్తిస్మాలు, పెళ్లి బాప్తిస్మాలు ఇచ్చిన వాడు తాగి పిచ్చి పిచ్చి భయంకర పాప జీవితం జీవించి అట్టంటోని తీసుకెళ్ళి పెట్టిలో పెట్టి సమాధి మీద క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులను రాసిన అలా చేసిన వాళ్ళే ఫస్ట్ నరకానికి వెళ్ళేది. చెప్పండి, కొన్నిసార్లు ఖండితంగా చెప్పాల్సి వస్తుంది. యోహాను చెప్పాడే, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకోమని నేర్పిన వాడెవరు, చెప్పిన వాడెవరు అన్నాడు చూసారా. అట్లా కూడా కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, తప్పదు. ప్రేమతో, చాలా చాలా ప్రేమతో, తగ్గించుకొని కన్నీటితో కూడా కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. రెండూ వాడాలి, కావిడికొండ లాంటివి. కాబట్టి బిబ్లికల్లీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడుతున్నాం. ఈ విషయాలు విన్న నీవు పెట్టిలోకి వెళ్ళే క్రైస్తవుడువా, పరలోకానికి వెళ్ళే క్రైస్తవుడువా? ఈ సమయంలో నువ్వే ఆలోచించుకో, నిర్ణయించుకో. ప్రభువుకి దగ్గర కమ్మని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.